నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద విపరీత రాజయోగం పేరు అద్దరిపోయింది సార్. ఇవి కావాలనే కోరుకుంటూ ఉంటాం, కానీ అందరికీ ఉంటాయి, ఉండకపోవచ్చు కూడా రాజయోగాలు. ఏమిటి విపరీత రాజయోగం అంటే అంత విపరీతంగా రాజయోగం పడుతుందా సార్ ఎవరికైనా? ఎట్లా పడుతుంది? ఎలా అంటాం, ఇప్పుడు మంత్లీ ఇంత శాలరీతో అతని లైఫ్ వెళ్ళడం వేరు, జీవించడం వేరు. ఒక లక్షలు కోట్లు సంపాదించే జాతకాలు వేరుగా ఉంటాయి. అందులో పర్టికులర్ గా విపరీత ధనయోగాలు కానీ, విపరీత రాజ్యయోగాలు కానీ, నీచభంగ రాజ్యయోగాలు కానీ జరిగినప్పుడు వాళ్ళు బాగా సంపాదిస్తారు. అయితే దాన్ని అసలు ఎట్లా చూస్తాం జ్యోతిష్ శాస్త్రంలో అంటే, లగ్నం అంటే మీకు ఎగ్జాంపుల్ మేష లగ్నంతో చూపిస్తున్నాను, బట్ అన్ని లగ్నాలకు నేను చెప్తాను. ఇప్పుడు ఎనీ లగ్నా నుంచి 6th లార్డ్ అంటే 6 అని ఇక్కడ వేసాను చూసారా, లేదా 8th లార్డ్, 12th లార్డ్ అంటే ఈ లగ్నం నుంచి లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 బుధుడు మేష లగ్నానికి అయితే. 8వ అధిపతి కుజుడు అంటే 6 7 8. 12వ అధిపతి గురువు. మనకు 12 రాసులు, 12 లగ్నాలు కూడా అంటాం. అలా ఈ గురువు, కుజుడు, బుధుడు వీళ్ళు ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా, లేకపోతే అదే ప్లేసెస్ లో ఉన్న 6th లార్డ్ 6, 8th లార్డ్ 8, 12th లార్డ్ 12th లో ఉన్నా, లేకపోతే ఈయన వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నా, ఎక్స్చేంజ్ అయినా కూడా ఒక్కళ్ళైనా కూడా ఉంటుందా సార్? ముగ్గురు అంటే ఇప్పుడు ఒక విపరీత రాజ్యోగం ఏర్పడింది అనుకోండి, 6th లార్డ్ 6 లోనో లేకపోతే 8th లోనో ఉన్నాడు అనుకోండి, అప్పుడేమిటి ఒక 30% ఆఫ్ యోగం. 2 గ్రహాలు ఉంటే 60% ఆఫ్ యోగం వర్తిస్తుంది. 3 గ్రహాలు ఉంటే 100% ఆఫ్ యోగం వర్తిస్తుంది. అయితే ఈ యోగం వచ్చేటప్పుడు ఇది 1 2 3 గ్రహాల ద్వారా వచ్చేటప్పుడు ఆ గ్రహం యొక్క స్ట్రెంత్ కూడా చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 6వ అధిపతి 12లో ఉన్నాడు, నీచబడ్డాడు. అక్కడ నీచభంగ రాజ్యోగం కూడా పడింది అనుకోండి, అప్పుడు ఇంకా బాగా వస్తుంది. అంటే విపరీత రాజ్యోగం విత్ నీచభంగ రాజ్యోగం అంటే ఏమిటి, 12వ స్థానంలో ఉన్నందుకు తండ్రి ఆస్తి మూలంగా ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా. ఇప్పుడు ఈయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఎక్కడో ఏదో పొలం కొన్నామండి, చాలా తక్కువ రేటుకు కొన్నాం, అప్పట్లో ఒక 10 లక్షలు 20 లక్షలు కొనేసాం ఎకరం. ఇప్పుడు చూస్తే సడన్ గా 4 కోట్లకి వచ్చింది. ఎన్ని రోజులు సంపాదిస్తాను? 4 కోట్లు సంపాదించాలి, ఎన్ని జన్మలు అనాలి సార్, అవదుగా. అలాంటి యోగాలు ఈ విపరీత రాజయోగాలు ఇస్తాయి. విపరీత రాజయోగం ఎవరో అనుకోకుండా విదేశాలకు వెళ్ళిపోయాడు, ఎవరో పిలిచారని అక్కడ ఏదో సెట్ అయిపోయింది. లేకపోతే ఏదో ఇందాక నేను చెప్పినట్టుగా ల్యాండ్, లేదా ఒక వ్యాపారం, లేకపోతే అది అసలు ఊహించలేము. విపరీత రాజయోగాలు కానీ, నిజభంగ రాజయోగాలు కానీ ఎలా ఇస్తాయంటే ఊహకి అందన విధానంగా ఇస్తాయి. ఏ వ్యక్తి ఇంత గొప్పగా సెటిల్ అవుతాడని చెప్పలేము మనం. కానీ విపరీత రాజయోగం కానీ, నీచభంగ రాజయోగం కానీ ఉంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి నాకేమైనా లక్ ఉందా, బాగా కలిసి వచ్చేది ఉందా? ఇలాంటివి ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు, బాబు నీకు ఇది ఉంది, నువ్వు కష్టపడు, ఖచ్చితంగా నీకు. అంటే ఒక బంగారం కాయిన్ ఎక్కడో పడిపోయింది, సంథింగ్ ఒక వజ్రమే పడిపోయింది అనుకున్నాం, ఇక్కడ ఉంది అన్నప్పుడు నువ్వు వెతికినప్పుడు దొరికితే ఇది ఉంటుంది. అసలు అక్కడ లేదు, నువ్వు వెతికేం లాభం. అలాగే జన్మజాతకంలో ఒక యోగం ఉన్నప్పుడు నువ్వు దాని తగ్గట్టుగా కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కష్టం ఈజ్ మస్ట్. కష్టం లేకుండా యోగాలు ఉన్నాయండి అని కూర్చుంటే పని అవ్వదు. అంతేనా సార్? 100%. నాకు చాలా మంది అడుగుతుంటారు, ఏం సార్ నాకు ఇంకా కలిసి రాలేదంటారు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు కలిసి రావడానికి? కరెక్ట్. నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే కలిసి రాలేదంటే ఒక అర్థం. నువ్వే ప్రయత్నం చేయకుండా కలిసి రాలేదంటే ఏం చేస్తాడు సార్? ఇట్లా 3 కూడా కలిసి, ఇట్లా 3 గ్రహాలు కూడా ఇట్లానే ఉండి విపరీత రాజయోగం 100% వర్తించే జాతకాలు చూసారా? చాలా చూశాను. అయితే నేనేమంటానంటే ఒకటే చెప్తాను ఎవరికైనా ఎగ్జాంపుల్. మీకు దేవతలు కూడా అమృతం సంపాదించడానికి కష్టపడ్డారు. అది కూడా ఎవరితో కష్టపడ్డారు? రాక్షసులతో కలిసి మరీ కష్టపడ్డారు. ఈ సొసైటీ కూడా అంతే. నేను వీళ్ళతో వర్క్ చేయను, వాళ్ళతో వర్క్ చేయను, అమ్మో వీళ్ళతో నేను కలవలేను అనుకుంటే నువ్వు పని చేయలేవు. దేవతలు మరి అలా కూర్చొని ఇలా మంత్రం అనుకుని అమృతం తెచ్చుకోవచ్చు. ఏకంగా విష్ణువే ఆయన సైడ్ లో ఉన్నారు. ఆయన వాళ్ళు అమృతం అదే మన క్షీరసాగర మదనం చేస్తుంటే ఆ మందర పర్వతం నిలబడలేకపోతే ఆయన కూర్మావతారంలో కిందకి వెళ్ళి ఆయన బ్యాలెన్స్ చేయడానికి కూర్చున్నాడు ఆయన. దాని తర్వాత హాలాహలం వస్తే మళ్ళా వీళ్ళందరూ పారిపోతుంటే శివుడు గర్భంలో పెట్టుకున్నాడు. ఇలా ఎందుకు అంటే
దేవతలకి రాక్షసులు కూడా కష్టపడాలి. మ్మ్. నీకు ఒక యోగం ఉంది, వాళ్ళకి తెలిసింది ఏమని, అక్కడ అమృతం ఉంది అని తెలిసింది. నీచభంగ రాజయోగం లాగా అమృతం ఉందని ఉంది. తెలిసింది. ఎంత బాగా ఉందని తెలిసింది చెప్తున్నారు. కూర్చుంటే ఎట్లా? అలా కష్టపడితే అమృతం వచ్చింది. అలాగే నీచభంగ రాజయోగం ఉందని కూర్చుంటే కాదు, నువ్వు కష్టపడితే ఈ యోగం అమృతంలా పనిచేస్తుంది. బ్యూటిఫుల్, చాలా బాగా చెప్పారు. హార్ట్ టచింగ్. అది. రైట్ సార్, ఇంకా మిగతా లగ్నాల గురించి ఇప్పుడు కూడా. ఎగ్జాంపుల్ ఈ లగ్నం అనుకోండి, వృషభ లగ్నం వృషభ వాళ్ళకి. లగ్నం అనుకోండి. అప్పుడు 6th లార్డ్ శుక్రుడు అవుతాడు, శుక్రుడు అవుతాడు. 8th లార్డ్ గురువు అవుతాడు, 12th లార్డ్ కుజుడు అవుతాడు. కుజుడు. ఈ శుక్రుడు కుజుడు గురువు 6, 8, 12s లో ఎక్కడైనా ఉన్నా మారినా అది కూడా పాప కత్తిరిలో ఉండకూడదు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లగ్నం అనుకుందాం కాసేపు. కాసేపు అనుకోని ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి. ఈ 2 గ్రహాల మధ్యని అంటే దీనికి శనికేతుడు కలిసో లేకపోతే ఇక్కడ శని ఇక్కడ కేతు ఉండో ఇలా ఉన్నాడు అనుకోండి, ఇది పనిచేయదు. పోతుంది. ఉన్నాడు కానీ స్ట్రక్ అయి ఉన్నాడు, ఏం లాభం? అంటే ఒక కారులో వెళ్ళాం, మంచి అంబాసిడర్ కార్లో మనం వెళ్ళాం, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం. ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా బయటికి రాలేంగా. అలాగే దీన్ని పాపకర్తరి అంటారు. ఈ పాపకర్తని మరి క్లియర్ చేసుకునే విధానం ఏమైనా ఉంటుందా? సింపుల్. ఇప్పుడు ట్రాఫిక్ లో ఎలా అయితే ముందు కారు వెనక కారు పక్కకు పోతే మనం ఎలా వెళ్తామో, ఈ ముందు వెనకున్న గ్రహాలకు సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. ఓకే. శనికేతువులు ఉన్నారు, శనికేతువులకు దానాలు ఇవ్వడము, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, అప్పుడప్పుడు చేస్తూ లేదా రవిరాహులు ఉన్నారు, లేదా కుజ బుధులు ఉన్నారు, ఒక్కోసారి నీచబడ్డ బుధుడు కుజుడు ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న కాంబినేషన్ బట్టి మనం తెలుసుకుంటుండాలి. అదే వృషభ లగ్నానికి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా శుక్ర గురు కుజ. మిథునం అనుకోండి, మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి 6th లార్డ్ కుజుడు, 8th లార్డ్ శని, శుక్రుడు, ఇట్లా అంటే 6, 8, 12 లార్డ్స్ ఓన్ హౌసెస్ లో ఉన్న ఎక్స్చేంజ్ అయినా, అంటే ఈ కుజుడు వెళ్ళి ఇక్కడ ఉండడం లేకపోతే ఈ బుధుడు వచ్చి ఇక్కడ ఉండడం ఇట్లా తిరిగినా కూడా దాన్ని నీచ విపరీత రాజయోగము అంటారు. ఒకవేళ ఆ గ్రహాలు ఉన్నాయి 6th లోనే ఉంది, 6th లో ఉండాల్సింది, ఒకవేళ అది రెట్రోగేట్ అయి ఉండి వక్రించి ఉంటే అప్పుడు తగ్గుతుంది దాని ప్రభావం. అంటే 6th లో 50% పనిచేస్తుంది, అది 5th లో 50% పనిచేస్తుంది. 50% గా వెళ్ళిపోయింది అది. అయితే డిపెండ్ ఆన్ ప్లానెట్ బట్టి ఉంటుంది. ఎలా అంటే శని వక్రించాడు అనుకోండి, అప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ వక్రించినప్పుడు వెనక్కి వెళ్ళి దేంతో కనెక్టివిటీ పెట్టుకుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక గ్రహం ఉందమ్మా, ఎగ్జాంపుల్ ఇది వక్రించింది, ఇక్కడ ఒక సన్ ఉన్నాడు అనుకోండి, ఒక సన్ ఓన్ హౌస్ లో ఉన్నాడు, మంచి ప్లేస్ లో ఉన్నాడు, ఈ నెల కలిసినందుకు ఇది ఒక యోగం ఏర్పడింది. యోగం. అలా కాకుండా ఇక్కడ శాటర్న్ రాహు ఉన్నారు, 80 కలుస్తున్నాడు, శత్రుక్షేత్రంలో 2 గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు కూడా శాటర్న్ రాహు ఇంకా పోయింది. మనము నిత్య జీవితంలో మనిషి యాక్టివిటీ చేసేటప్పుడు అతనికి ఫలితం ఎలా వస్తుందో, ప్లానెట్ కూడా అది చేసే యాక్టివిటీని బట్టే ఫలితం వస్తుంది. దీన్నే శాస్త్రంలో ఆత్మ సంబంధిన ఏ నిజసధార్మిన దశాంతర్దశాస్వేవ దిశంతి స్వదశాఫలం అంటాడు. అంటే ఆత్మ సంబంధం కలిగిన గ్రహము ఎటువంటి ఇది కలిగి ఉంది, అది ఏ మహాదశ అంతర్దశలో ఇస్తుంది, దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది అని అర్థం. అలా ఏంటంటే ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు దానికంటే ఒక ఎమోషన్ ఉంటుంది, అదొక మాట చెప్తుంది, అది మాట్లాడుతుంది. నిజం చెప్పాలంటే ప్లానెట్ నేను ఈ పని చేస్తున్నానని చెప్తూ ఉంటుంది. అది కండిషన్ ఎట్లా ఉందో చూడాలి, దాని కండిషన్ పట్టుకోవాలి. ఈ కండిషన్ బట్టి ఈ ప్లానెట్ రిజల్ట్ ఇస్తుందని ఉంటుంది ఖచ్చితంగా, అదే అర్థం చేసుకోగలగాలి. రైట్ సార్. సో ఇది విపరీత రాజయోగం. అంటే విపరీత రాజయోగం ఏమంటే మాకు ఈ విపరీత రాజయోగాలు లేవు, నీచభంగాలు లేవు, లేకపోతే గజకే అసలు యోగమే లేదండి. కానీ మాకు ఇట్లాంటి యోగవంతమైన జీవితం రావాలి అని అంటే ఈ జన్మకి సాధ్యపడదా అని అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నేను ఒక విషయం చెప్తానమ్మా, యోగం లేని జాతకం అసలు భూమి మీదే లేదు. ఉంటాయి, ఏదో ఒక యోగం ఉంటుంది. 1000 చిల్లర యోగాలు ఉన్నాయి, అందులో ఏదో ఒక యోగంతో మనిషి పడతాడు. అంటే యాచకులకు కూడా యోగం ఉంటుంది? అందరికీ ఉంటుంది. ముష్టి యోగం ఉంటుంది యాచకులకి. ఓకే, అది నెగటివ్ పాజిటివ్ యోగం? ఒక యోగం అంటే యాచన ద్వారా బ్రతికే యోగం ఉంటుంది కొంతమందికి. లేకపోతే అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఎట్లా అంటే చెప్తాను చూడండి, ఒక వ్యక్తికి డస్ట్ ద్వారా సంపాదించే యోగం ఉంది, చెత్త ద్వారా. ఆ వ్యక్తి చెత్తలోనే ఎదుగుతారు, పెద్ద పెట్టేస్తాడు దాంట్లో. మనం అనుకుంటే ఏంటి వీడంతా చెత్త అంతా తీసుకెళ్ళి ఏదేదో తయారు చేస్తున్నాడు అనుకుంటాం. కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసేవాడు ఉన్నాడు. ఎందుకు వస్తుంది అలాగంటే వాళ్ళకి ధనయోగం అనేది సాటర్న్ మార్స్ ద్వారా ఏర్పడుతుంది. అప్పుడు ఇట్లాంటివి వస్తాయి. కొంతమందికి టీచింగ్స్ ద్వారా డబ్బులు వస్తాయి, వాళ్ళ స్కూల్స్ కాలేజ్ పెడతారు. ఇక్కడ ఏంటంటే మనం యోగం లేని అసలు జాతకమే ఉండదు, యోగం లేని జాతకమే అసలు ఉండదు.
ఇట్లానే మీరు చెప్పారండి మాకున్న యోగాలు కానీ అవి ఏంటి యాక్టివేట్ అవ్వట్లేదు. దీనికి ఏమైనా సంవత్సరాలు ఉంటాయి సార్? ఇంత ఈ చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే యాక్టివేట్ టైం ఉంటుంది. ఓ, అది దశ ద్వారా యాక్టివేషన్ అవుద్ది. ఓకే కొంతమందికి గోచారం రావడం ద్వారా యాక్టివేషన్ అవుద్ది. ఓకే దశ ద్వారా యాక్టివేషన్ అయితేనేమో సంవత్సరాల తరబడి ఎక్కువ ఇస్తుంది. కాలం ఉంటుంది. ఉదాహరణకి ఒక శుక్రుడు ఇచ్చాడు అనుకోండి యోగాన్ని 20 సంవత్సరాలు ఇస్తాడు. శని 19 సంవత్సరాలు ఇస్తాడు. చిన్న గ్రహాలు ఉంటాయి కొన్నిసార్లు, అంటే రవి 6 సంవత్సరాలు, ఆ 6 సంవత్సరాలు ఇస్తాడు. దాని తర్వాత తగ్గుతుంది. అట్లా ఏంటంటే మహాదశ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ మహాదశకి గోచారం అనుకూలించకపోతే ఒక్కొక్కసారి చూడండి కొంతమంది ఆస్ట్రాలజర్స్ ప్రిడిక్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ శుక్రదశ వస్తుంది ఇంకా సూపర్ అంటారు. శుక్రదశ వస్తుంది వాళ్ళకి సూపర్ కనపడదు. ఏమిటి అంటే ఇందాక నేను చెప్పిన కండిషన్, ప్లానెట్ ఎలా ఉంది. రెండోది ఏమవుద్ది, శుక్రదశ ఒక్కోసారి రాగానే రిజల్ట్ ఇవ్వదు. ఎందుకు? గోచారం దానికి కనెక్ట్ అవ్వదు. మీరు రెడీగా ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి, కానీ ట్రైన్ వచ్చే టైంకి ట్రైన్ వస్తుందిగా. మీరు రెడీగా ఉన్నారని ట్రైన్ ఆఫ్ ఫ్లైట్ రాదుగా. అలా ప్లానెట్ ఏం చేస్తుంది అంటే గోచారం అనుకూలించే వరకు ఆ దశ వచ్చినా సరే ఇవ్వదు ఒక్కోసారి. మనం ఏమనుకుంటారు, వీళ్ళు చెప్పారు శుక్రదశ బాగుంటుందని, నాకేమో కనిపించట్లేదు, అమ్మో శుక్రదశ యోగించదేమో అనుకుంటాం. ఒక 1-2 years తర్వాత యోగించడం స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ గోచారం మారింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మీకు అసలు ఏ యోగం ఉంది. ఎప్పుడు ఈ నీచభంగ రాజ్యోగాలు విపరీత రాజ్యోగాలే కదా, ఏదో ఒక యోగం ఉంటుంది. ఆ యోగం మీకు ఏం చెప్తుంది, అదొక విషయాన్ని చెప్తూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఆ యోగం ఎప్పుడు యోగిస్తుంది, ఎంత స్ట్రెంగ్త్గా ఉంది, ఎప్పుడు యోగిస్తుంది, అది యోగించడానికి మీరు చేయాల్సిన రెమెడీ ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒక అవయోగము ఒక యోగము కలిసి ఉంటాయి. అప్పుడు ఆ అవయోగం మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల యాక్టివ్ అవుతుందో తెలుసుకొని ఆ కలర్ డ్రెస్సెస్ వేసుకోకూడదు, ఆ వారాల నిర్ణయాలు తీసుకోకూడదు, అటువంటి ఫుడ్ తినకూడదు. ఇప్పుడు ఒక జాతకుడితో మనం చూసా, అతనికి కందిపప్పు తింటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? సాటర్న్ మార్స్ కలిసి ఉన్నాడు. కందిపప్పు తిన్నప్పుడల్లా ఏదో డైజెషన్ ప్రాబ్లం రావడము, మూడీ అయిపోవడం అట్లా జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మార్స్ పాడయ్యాడు, ఆ మహాదశ నడుస్తుంది అతనికి. అప్పటి నుంచి బాబు నువ్వు తినకు, దానం ఇవ్వు. ఇది కావాలంటే కందిపప్పులో వచ్చేది ఏదైతే ఉంటాయో ప్రోటీన్స్ ఎందులో వస్తాయో తెలుసుకొని సైంటిఫిక్ తిను. నేను ఇది పూర్తిగా తినదని చెప్పట్లేదు. దాని నుంచి ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది ఇంకో దానిలో వస్తుంది చూసుకో. చాలా మందికి కందిపప్పు ఇరిటేషన్ ఉంటుంది. అది గ్యాస్ ప్రాబ్లం రావటం కానీ మార్స్ తో కలిసినప్పుడు వస్తుంది, లేదా రాహుతో కలిసినప్పుడు వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బుధుడు పాడేయడం అనుకోండి పెసరపప్పు, గురువు పాడేయడం అనుకోండి శనగపప్పు తింటే ఇరిటేషన్ వస్తుంది వాళ్ళకి ఎందుకో అనీజీగా ఉంటారు. అదే బాగున్నాడు అనుకోండి అది తింటే బాగుంటుంది వాళ్ళకి. ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అప్పుడు బాగోలేని గ్రహాన్ని దానం ఇవ్వాలి, తినకూడదు మనం. దానం ఇస్తే ఆ దోషం పోతుంది. సో అట్లా ఏంటంటే రూల్స్, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎప్పుడు యోగిస్తుంది, ఎప్పుడు యోగించదు, దాన్ని ఏ దానం చేయాలి, పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా. ప్రతి వ్యక్తికి కొన్ని ఖచ్చితంగా 10 నుంచి 20 యోగాలు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి. అది మనం పట్టుకోవడం రావాలి, తెలియాలి, దాన్ని తెలుసుకోవాలి అని అంటే కరెక్ట్ గా అనాలిసిస్ చేసే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. యోగాలు ఉన్నాయి అని శుభ్రంగా చెట్టు కింద కూర్చుంటే కాదు. ఉదాహరణ చెప్పాను కదా, రాక్షసులు దేవతలే క్షీరసాగర మదనం చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.